ప్రైజ్ ది లార్డ్. మరి ఒకసారి ఉదయకాలము దేవుడిచ్చిన ధన్యతను బట్టి ఆయనకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకొనొచ్చు. అనుదిన ఆహారంగా అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనము ధ్యానిస్తాము. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాడు. చూడండి, ఈ వాక్యం చేత నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరికి దూరం కాదు, కానీ మనమే యేసయ్యకు దూరం అవుతున్నాం. చూడండి, యవనస్తుల గురించి మనం ఆలోచన చేస్తే ఆల్కహాల్స్ కి డ్రగ్స్ కి అలవాటు అయిపోయి ఈ లోకక అలవాట్లకు వాళ్ళు బానిస అవుతూ యేసయ్యకు దూరమైంది. నీ కొరకే ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటున్నాడు? ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. చూడు, ఆయన ఏమై ఉన్నాడు? ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుడై ఉన్నాడు కదా. కష్ట సమయంలో సహాయకుడైన దేవుడు ఉన్నాడు. అవును, నువ్వు వాక్యం వింటున్నావు కదా, ఈ మాట నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు చేసినటువంటి పాపములకు యేసయ్యకు నువ్వే దూరం అవుతున్నావు. కాబట్టి ఈరోజు నీతోనే మాట్లాడుతున్నావు. అట్టి బానిసలో నువ్వు ఉన్నావా? పాపపు జీవితంలో నువ్వు ఇమిడిపోయి ఆ ఊబిలో నుంచి బయటికి లేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావా? నీతోనే యేసయ్య మాట్లాడుతున్నాడు. ఏమనన్నాడు? దూరంగా ఉండువాడు. చూడండి, ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాదు. చెడ్డవానికి దూరం కాదు, ఒక దొంగకు దూరం కాదు, ఒక మంచి వ్యక్తికి దూరం కాదు, కానీ నీ యొక్క క్రియల వలనే నువ్వు దేవుణ్ణి దూరపెట్టుకుంటున్నావు. మనలో ఎవ్వడును, ఆయన ఏమంటున్నాడంటే, దేవుడు మనలు ఎప్పుడునూ విడిచిపెట్టేవాడు కాదు, మనని ఎప్పుడు విడవని అంటున్నాడు. కానీ మనమే దూరం అవుతున్నాం. ఆపదలో ఉన్నప్పుడు మీ ఇంట్లోనే మరుస్తారేమో కానీ యేసయ్య మరోడు. నీకు ఆపదలలో ఏ రూపంలోనైనా నీకు సహాయం చేస్తాడు. అలాంటి దేవుని నువ్వు కలిగి ఉన్నావు. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండేవాడు కాడు. చూడండి, మనము ఒబీడియంట్ గా ఉంటాం, సడన్ గా పాపంలోకి వెళ్ళిపోతాం. నాకు సహాయం వస్తలేదు, నేను యేసయ్యను నమ్ముకుంటున్నా, నేను ఆయన యొక్క మాటలు వింటున్నాను అంటూనే ఉన్నావు. మరి నువ్వు చేసే తప్పిదాలు చేస్తూనే ఉన్నావు. అట్లాంటప్పుడు నీ మొర ఆలకిస్తాడా? ఆలకియడు. నువ్వు వింటున్నావు ఈ మాట. చూడండి, అనారోగ్యంతో నా కుటుంబం బాధపడుతున్నారు, నా పిల్లలు బాధపడుతున్నాడు అని నువ్వు బాధపడుతూనే ఉన్నావు. కానీ యేసయ్య దగ్గరకు వచ్చి నీ యొక్క పాపం ఒప్పుకున్నట్లయితే నీవు ఎన్ని తరతరంలో నుంచి వస్తున్నటువంటి శాపం ఉండొచ్చు, బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, అసలు ఎంత చేసినా తగ్గుతలేదు, నువ్వు బాధపడుతున్నావా? నీతోనే మాట్లాడు. ఆయనను నమ్ము, ఆయన దగ్గరికి నువ్వు రా. ఆయన దగ్గరికి నువ్వు ఉంటే ఎవనికి దూరమయ్యే దేవుడు కాదు మన దేవుడు కదా. నీలో ఉన్నవాడు గొప్పవాడు. నువ్వు లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ లో ఉండి నువ్వు బాధపడుతున్నావా? ఆ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉండి నువ్వు బాధపడుతున్నావా? నీతోనే మాట్లాడుతున్నాడు. విశ్వాసం ఉంచండి, ఆయన దగ్గరికి రండి. నిన్ను ఎన్నడను విడువడు, ఎడబాయనని చెప్పిన దేవుడు నీ కొరకే ఆలోచన కొని ఉన్నాడు. నా మాటలు వింటున్న మీ అందరి కొరకే. యవ్వనస్తులారా, మీరు ఆల్కహాలిక్స్ కి బానిసలు అయిపోయి ఉన్నారు, దేవునికి దూరం అయిపోయినారు. చూడండి, డ్రగ్స్ కి అలవాటు అయిపోయి ఉన్నారు యవ్వనస్తురాన్లు కానీ యవ్వనస్తులు. దేవునికి బహుదూరంగా వెళ్ళిపోయి ఉన్నారు. ఆ పాపపు ఊబి నుండి బయటికి రండి. ఈరోజు ఈ వాక్యం నీతోనే మాట్లాడుతుంది. ఒకవేళ నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఉంటే దేవుడు నీతోనే నీ యొక్క జీవితాన్ని మార్చే దేవుడు, నీ యొక్క జీవితంలో మంచి సాక్షి జీవితంగా నిలబెట్టే దేవుడు అయి ఉన్నాడు. విశ్వాసం ఉంచండి. మీ యొక్క జీవితాన్ని మార్చే దేవుడు నీ కొరకే ఆశకుని ఉన్నాడు. నీ దరిదాపులోకే వచ్చింది, కానీ నువ్వే ఈ లోకపు ఆశలకు, ఈ లోకపు కోరికలకు, ఈ లోకపు పోకడలకు నువ్వు వెళుతూ దేవుణ్ణి దూరపరుచుకుంటున్నావు. ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీతోనే మాట్లాడుతున్నాడు. రండి దగ్గరికి, యేసయ్య దగ్గరికి. నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచు. గొప్ప మేలు ఈరోజు జరగాలని ఆశ పెట్టు, ప్రార్థన చేయి. నీ జీవితము, నీ కుటుంబ జీవితము, నీ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు మారవాలని ప్రార్థన చేయి. నీ ప్రార్థన బలపరుస్తుంది. నమ్మకం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన ప్రభా, స్తోత్రములు నాయన, గొప్ప దేవానికి స్తోత్రములు. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు అని చెప్పిన దేవానికి స్తోత్రములు. ఆశ్రయ దుర్గమైన దేవానికి స్తోత్రములు. కష్టములో సహాయపడే దేవానికి స్తోత్రములు. అయ్యా, మా పాప జీవితముని మార్చుకొని ఈరోజు నీ నాయన
నీ దగ్గరికి మేము వచ్చి ఉండగా అయా మా పాప శాపముల నుండి మమ్మల్ని విడిపించమని వేడుకొంచున్నాం. అయా బానిస బతుకుల నుంచి మమ్మల్ని రక్షించే దైవమా నీకే స్తోత్రములు నాయనా. అయా మాలో ఉన్నటువంటి పాపములన్నిటిని విడిచిపెట్టి, అపవాది తంత్రములనన్నిటిని విడిచిపెట్టి అయా నీ గోజాడుచున్నామయ్యా, మాకు సహాయం దయచేయమని. అయా నాయన ప్రభా, ప్రార్థనలో ఏకీభిస్తున్న కుటుంబాలను, ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలను, వారి పట్ల నాయన గొప్ప కార్యం జరిగించమని వేడుకొంచున్నాం. యవనస్తురాలను అయా పట్టి పీడిస్తున్న దురాత్మ అంధకార శక్తులనన్నిటిని బంధించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా ఆల్కహాల్ కి నాయన, డ్రగ్స్ కి బానిసనై అయా పబ్బులలో నాయన ఈ లోకపు వంచలలో వెళ్తున్న బిడ్డలందరినీ దీవించి నాయన ప్రభా. అయా వారి దరిదాపులోకి మీరు రండి నాయన. అయా వారందరూ మిమ్మల్ని ఆహ్వానించుండగా వారి కుటుంబాలను దీవించండి, బిడ్డలను దీవించండి. అయా వారి రక్త సంబంధికులు దీవించమని నాయన ఈరోజు నా మాటలు అయా ప్రార్థన చేత ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబంని, ప్రతి బిడ్డను అయా నువ్వు తాకుమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.